నగరంలో రమా హోటల్ వారి రెస్టారెంట్ ప్రారంభం శుక్రవారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రమ హోటల్ యాజమాన్యం నూతనంగా రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాని వెంకటేష్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో అనుభవం కలిగి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ని నగర ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ప్రజల కొరకు మరిన్ని వెరైటీ ఆంధ్ర రుచులతో మీ ముందుకు రావడం జరిగింది అన్నారు. మా రెస్టారెంట్ నందు ఫ్యామిలీతో విచ్చేసి విందు ఆరగించవచ్చని, అందుబాటు ధరలతోనే ఐటమ్స్ ఉన్నాయని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ రమ హోటల్ స్టార్ట్ చేసి నేను 2024లో కర్నూలుకి వచ్చినాను. నేను వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. మా అన్న వాళ్ళు, మా బామర్ది వీళ్ళందరూ గత 30 సంవత్సరాల నుంచి హోటల్ని ఈ రంగంలో రన్ చేస్తున్నారు. నేను 20 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ని రన్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఒక నెల్లూరు స్టైల్లో కొంచెం ఫుడ్ జనాలకి హెల్దీ ఫుడ్ని తీసుకొచ్చే విధంగా ఆలోచించి మంచి క్వాలిటీ ఫుడ్ అందించేదానికి న్యాచురల్గా దగ్గరికి వెళ్దామని చెప్పి ఆలోచిస్తూ ఈ నూతనంగా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఫ్రోజన్ ఫుడ్ని అవాయిడ్ చేసి కొంచెం న్యాచురల్ ఫుడ్ని తీసుకురావాలనే కాన్సెప్ట్ అని మెయిన్ దీని ప్లాన్ మీద రన్ చేసేదానికి ఈరోజు ముహూర్తం వచ్చింది. ఈరోజు 4 నెలల నుంచి వర్క్ అయిపోయినా కూడా మంచి రోజు లేదని ఈరోజు దీన్ని స్టార్ట్ చేసినాము. అందుకని ఎటువంటి ఇది లేకుండా జనాలు మంచి హెల్తీ ఫుడ్ అందించే ఉద్దేశంతోనే ఈరోజు ఇది చేసి స్టార్ట్ చేసినాము. అందుకే అంతా ఇది బాగా సక్సెస్ కావాలని చెప్పి మన కర్నూలు నగర ప్రజలందరికీ కూడా మంచి ఆహార ఫుడ్ అందించాలని కాన్సెప్ట్ ఉద్దేశంతోనే దీన్ని మేము స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నామండి. ఇక్కడ మనము కొత్తగా ఇప్పుడు రాగి ముద్ద, నాటుకోడి, మన చేపల పులుసు అనేది మనకి సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుందండి. ఆ సీ ఫుడ్ కాకుండా మనకు న్యాచురల్ గా ఏటి చేప అంటే డ్యామ్ రివర్ నుంచి దీన్ని మనం తీసుకొచ్చి రెగ్యులర్ గా దీన్ని పెట్టి కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్ళి మంచి ఫుడ్ అరేంజ్ చేద్దాం అనేది ఒక ప్లాన్ ఉంది. రొయ్య కానీ, చేప కానీ, ఫిష్ అండ్ అదే మటన్ కానీ, అన్ని నాటుకోడి కానీ, నాటుకోడి కూడా మన పల్లెల్లో ఉండే నాటుకోడి ఈ గిన్ని ఫార్మ్ సంబంధించి కాకుండా కొంచెం న్యాచురల్ గా వెళ్ళి హెల్దీ ఫుడ్ ని అందిద్దామని చెప్పే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ఐటమ్స్ అవైలబుల్ సార్, బటర్ అండ్ రోటీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ పెడతాం. దోశ, చికెన్ కాన్సెప్ట్ కానీ. వెంకటేష్, నా పేరు వెంకటేష్ అండి. అన్ని అరేంజ్ చేస్తాం సార్. త్వరలో కూడా ఈ కొరాన్నం అది కూడా స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇది కానీ ఇదేంటంటే కొరాన్నము ఇవి ఉన్నాయి కదా మిల్లెట్స్ రైస్, అవి స్టార్ట్ చేద్దాం కూడా ఒక ఆలోచన ఉంది. ఈ విధంగా కూడా కొంచెం ఆలోచించి ముందుకు పోదామని కొద్దిగా ఆలోచిస్తున్నాం సార్.